అసలైన గెలుపంటే ఏమిటి? సాధారణంగా మనం విజయాన్ని ఇతరులతో పోల్చి చూస్తాం. వాడు నాకంటే బాగా చదువుతున్నాడు, లేదా ఆమె నాకంటే ఎక్కువ సంపాదిస్తోంది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ సూక్తి మనకు 3 ముఖ్యమైన విషయాల్ని చెబుతోంది. 1. ఇతరులతో పోలిక ఒక ఉచ్చు. మనం ఇతరులతో పోటీపడినప్పుడు మన దృష్టి ఎప్పుడూ వారి మీదనే ఉంటుంది. దీనివల్ల మనలో అసూయ, ఒత్తిడి పెరుగుతాయి. ప్రతి మనిషికి వేరువేరు పరిస్థితులు, వేరువేరు ప్రతిభలు ఉంటాయి. ఒక చేపను, పక్షిని పోల్చడం ఎంత తప్పో, మనల్ని ఇతరులతో పోల్చుకోవడం కూడా అంతే తప్పు. 2. మనతో మనమే పోటీ. ప్రపంచంలో మనం జయించాల్సింది ఇతరులను కాదు, మనల్ని మనమే. నిన్న మీరు చేసిన తప్పును ఈరోజు చెయ్యకుండా ఉంటే అదొక విజయం. నిన్నటికంటే ఈరోజు మీరొక కొత్త విషయాన్ని నేర్చుకుంటే అది ఒక ఎదుగుదల. మన పాత వెర్షన్ కంటే మన కొత్త వెర్షన్ మెరుగ్గా ఉండటమే అసలైన పురోగతి. 3. నిరంతర ఎదుగుదల. పెద్ద మార్పులు ఒక్కరోజులో రావు. ప్రతిరోజు కేవలం 1% మెరుగ్గా తయారవడానికి ప్రయత్నించినా ఏడాది చివరికి మీరొక అద్భుతమైన వ్యక్తిగా రూపాంతరం చెందుతారు. ఇతరులను ఓడించాలనే పంతం కంటే నన్ను నేను మార్చుకోవాలనే పట్టుదల మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. సారాంశం: మీ జీవిత ప్రయాణం ఇతరులతో పోటీ కాదు, ఇది మిమ్మల్ని మీరు మలుచుకునే ప్రక్రియ. మీకంటే గొప్పవారెవరూ లేరు, ఎవరికంటే మీరు తక్కువ కాదు. మీ పోటీ కేవలం నిన్నటి మీతోనే. ఈరోజు మీరు నిన్నటికంటే ఏ విషయంలో మెరుగ్గా ఉండాలని అనుకుంటున్నారు?